హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ముందుగా అయితే రంజాన్ పండగ, ఉగాది పండగ అందరూ ఎలా జరుపుకున్నారండి? చాలా హ్యాపీగా జరుపుకున్నారు కదా! మేము కూడా హ్యాపీగానే రంజాన్ పండగ చేసుకున్నామండి. అసలు పండగకి ఊరైతే వెళ్దాం అనుకున్నామండి. ఊరికెళ్ళి చేసుకుంటే అసలు ఆనందమే వేరు కదండి. చాలా హ్యాపీగా ఉండేది. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళలేదు. ఈసారైనా వెళ్దామని చాలా ప్లానింగ్ అయితే చేసుకున్నామండి. తీరా పండగ దగ్గర వచ్చేసరికి పిల్లలకి ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వచ్చేసాయండి. పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. అందుకని వెళ్ళడం అయితే కుదరలేదండి. ఈసారి పండగ కూడా ఇక్కడే చేసుకుంటున్నాం. ఏదో ఇంకా సింపుల్గా చేసుకున్నామండి. నిన్న పండగకి కూడా ఏం వీడియోలు షూట్ అయితే చేయలేదండి. అస్సలు కుదరలేదండి. పిల్లలకి రెడీ చేసుకుని వంట చేసుకుని హడావుడి అదే సరిపోయిందండి. అందుకని పండగ అయిపోయినా మళ్ళీ రోజు అయితే వీడియో చేస్తున్నానండి. ఓకే అండి. ఇక్కడ మార్నింగ్ లేవగానే అయితే స్టవ్ అవి క్లీన్ చేసుకుంటున్నానండి. క్లీన్ చేసుకున్న తర్వాత టీ అయితే పెట్టుకున్నానండి ఒక స్టవ్ మీద రాగి జావా చేస్తున్నాను. ఇవి రెండు రోజు డైలీ అండి. మార్నింగ్ లేవగానే రొటీన్ అండి. కంపల్సరీ చేస్తానండి రాగి జావా. పిల్లలకి సమ్మర్ స్టార్ట్ అయింది కదండి. పిల్లలకి చాలా హెల్త్కి మంచిది. చాలా ఎనర్జీగా కూడా ఉంటారండి వాళ్ళు. ఓకే అండి. రాగి జావా చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లలకైతే చల్లడానికి గ్లాసులో వేసి పెడుతున్నానండి. పిల్లలైతే ఇప్పుడే నిద్ర లేచారండి. లేచి బ్రష్ చేస్తున్నారు. సో ఈలోపు అయితే చల్లారుద్ది. నేనైతే బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తున్నానండి. పూరి చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. నైటే పిండి అయితే కలిపి పెట్టుకొని ఉన్నానండి. కొద్దిగా పిండి ఉన్నది. సో ఇంకా ఆ పిండితోనే పూరి అయితే చేస్తున్నానండి. సో పీరియడ్ లాగా అన్నీ రుద్ది పెట్టుకున్నానండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి. పూరి అయితే చేస్తున్నాను. పిల్లలు అయితే రెడీ అయ్యి వచ్చారండి. మా బాబు అయితే తొందరగా తినేస్తున్నాడండి. తినేసి తొందరగా వెళ్ళాలంట. సో లేట్ అయితే మళ్ళీ అరుస్తారు అబ్బాయికి. మా పాప ఒక 5 నిమిషాలు అటు ఇటుగా వెళ్ళొద్దండి. ఒక్కటే వెళ్ళదు. స్కూల్ దగ్గరలోనే ఉందండి. వాళ్ళ డాడీ ఉంటే వదిలిపెట్టేస్తాడండి. లేకుంటే నేనైనా వెళ్తాను. ఈరోజు నేను కూడా వెళ్ళలేదండి. ఇంట్లో పని ఎక్కువ ఉందని. సో నువ్వు వెళ్ళమ్మా అనేసరికి వెళ్తుందండి. నేను కూడా ఇక్కడ బ్రష్ అవి చేసుకొని టిఫిన్ అవి చేసుకొని కంప్లీట్ చేసుకొని ఒక 10 నిమిషాలు అట్లా కూర్చున్నానండి. కూర్చొని మధ్యాహ్నం లంచ్కి అయితే రెడీ చేయాలి కదండి పిల్లలకి. బాబుకి అయితే లంచ్ బాక్స్ పంపించాలండి స్కూల్కి. ఎగ్జామ్స్ ఉన్నాయి కదండి. ఇంకా అక్కడే చదివిస్తున్నారు వాళ్ళకి ఈవినింగ్ 4:30 వరకు. పాప అయితే ఆఫ్టర్నూన్ 12:30కి అయితే ఇంటికి వచ్చేసిద్దండి. ఓకే అండి. ఈరోజైతే లంచ్కి చికెన్ ఫ్రై చేద్దామని నిన్న పండక్కి తెచ్చారు కదండి చికెన్. అందులో నుంచి కొద్ది లెగ్ పీసులు తీసి పక్కన పెట్టానండి. పిల్లలకి చికెన్ ఫ్రై చేసిద్దాంలే అని. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి చికెన్ ఫ్రై అంటే. సో ఇంకా అందుకని క్లీన్ చేసుకున్నానండి. వాటర్తో 2-3 సార్లు క్లీన్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారము, పసుపు, ధనియాల పౌడరు, గరం మసాలా, కరివేపాకు, ఒక 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ ఆట, 1 స్పూను 2 స్పూన్లు శనగపిండి వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని పిండి బాగా చికెన్ అయితే బాగా మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది. అప్పటికప్పుడు కలిపి చేసుకుంటే కొద్దిగా టేస్ట్ తక్కువ ఉంటుందండి. ఒక 10-15 నిమిషాల పాటు పిండిని కలుపుకొని సో బయటైనా పెట్టుకోవచ్చు లేదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఓకే అండి. ఇక్కడ కలిపి అయితే పక్కన పెట్టేశానండి. ఓకే అండి. అదేంటో అండి ముందుగానే ఏదన్నా ఒకటి అనుకుంటే అస్సలు జరగట్లేదండి. పండగకి ఊరు వెళ్దామని ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నామండి. ఈసారన్నా వెళ్దామని. సో తీరా పండగ దగ్గరికి వచ్చేసరికి వెళ్ళడం అయితే అవ్వలేదండి. సో నా విషయంలోనే ఇట్లా జరుగుతుందో ఏమోనండి. మీ అందరికి కూడా ఇట్లాగే అనిపిస్తుంది చిన్న కామెంట్ అయితే చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చిన్న లైక్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్. చికెన్ అయితే బాగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేశానండి. ఈలోపు అయితే స్టవ్ ఆన్ చేసి రైస్ పెట్టేశాను. రసంకి అయితే చింతపండు, టమాటాలు నానబెడుతున్నానండి. 1 స్పూన్ ఉప్పు వేసుకొని చింతపండు నానబెట్టుకుంటే చింతపండు అనేది తొందరగా నానొద్దండి. నేనైతే ఉడకబెట్టాను. చేత్తోనే బాగా మ్యాష్ చేస్తానండి మెత్తగా. మ్యాష్ చేసిన తర్వాత అప్పుడు తాలింపు పెడతానండి. కొంతమంది ఉడకబెట్టి మిక్సీకి వాటికి పెడతారండి. సో నేనైతే ఇలాగే చేస్తానండి. రసం కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై, రసము, రైసు. సో ఈ కాంబినేషన్ మీకు ఎంతమందికి ఇష్టమో చిన్న కామెంట్ అయితే చేయండి.
సో మాకైతే చాలా ఇష్టం అండి కాంబినేషను. ఓకే అండి, ఇక్కడైతే రసంకు తాలింపు అయితే రెడీ చేస్తున్నానండి. కడాయి పెట్టేసుకున్నాను, స్టవ్ ఆన్ చేసి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, సన్నగా తరిగిన ఆనియన్స్ అవి వేసుకొని బాగా వేయించుకుంటున్నానండి. ముందుగా అయితే మసాలా పట్టి పెట్టుకున్నానండి రసంలోకి. ఇందులోకి ధనియాలు, కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, జీలకర్ర, మిరియాలు, కందిపప్పు అన్నీ వేసుకొని మిక్సీ అయితే పొడి చేసి పెట్టుకున్నానండి మిక్సీలో. ఓకే అండి, ఈలోపు తాలింపు అయితే రెడీ అయిపోయింది. సో ముందుగా మనం పట్టుకున్న పిండిని వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఈలోపు పక్కన రైస్ కూడా ఉడుకుతుందండి. చూడండి, రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఓకే అండి, రసం కూడా పెట్టేశాను, రసం కూడా రెడీ అయిపోయిందండి. చికెన్ ఫ్రై అయితే చేస్తున్నానండి. పక్కన స్టవ్ ఆన్ చేసి చికెన్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే వేసానండి. ఎక్కువ ఏం తీయలేదులండి, పిల్లలకు మోయినంగానే చేస్తున్నాను. లెగ్ పీసులు 2, మామూలుగా 2 చిన్న పీసులు తీసాను. సో వాళ్ళకైతే చాలా ఇష్టం అండి, ఇలా చేస్తే పెడితే తింటారు, బాగా చాలా హ్యాపీగా తింటారు. ఓకే అండి, చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. మా బాబుకి అయితే లంచ్ బాక్స్ రెడీ చేసి ఇచ్చానండి, తీసుకుని వెళ్ళి ఇచ్చి రావాలి. మా పాప అయితే లంచ్ చేస్తుందండి. ఓకే అండి, ఇంకా మధ్యాహ్నం లంచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈవినింగ్ కొద్దిగా పిల్లలకి సమ్మర్ కదండి, జ్యూస్ ఏదైనా చేద్దామని క్యారెట్, బీట్రూట్లు ఉన్నాయండి. వీళ్ళు క్యారెట్లు అసలు తినరండి, మామూలుగా తింటే పిల్లలకి బాగా మంచిది హెల్తీకి, వీళ్ళు తినరు. సో ఇంక దానికోసం అయితే సన్నగా కట్ చేసి జ్యూస్ అయితే తయారు చేసి ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా తాగుతారండి వీళ్ళు. అందుకని సన్నగా పీసెస్లా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా బెల్లం వేసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీకి అయితే పట్టానండి. మిక్సీకి పట్టి ఒక స్టెయినర్లో వేస్తున్నానండి. స్టెయినర్లో వేస్తే పైన చూడండి ఆ పిప్పి అంతా పైన ఆగిపోయిందండి. సో దాన్ని కూడా వేస్ట్ ఏం చేయనండి, దాన్ని హల్వా చేస్తాను. ఓకే అండి, బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సో ఇందులో అయితే లెమన్ వేస్తున్నానండి. లెమన్ వేసుకొని తాగితే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో మేమైతే తలా ఒక గ్లాస్ తాగామండి, చాలా మంచిది అసలు హెల్త్కి. సమ్మర్లో ఇలా చేసుకొని తాగాలండి. ఓకే అండి, ఇప్పుడు అందులో వచ్చిన పైన మనం జల్లెడ పెట్టాం కదండి, అదంతా వేస్ట్ చేయకుండా ఇప్పుడైతే హల్వా చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టుకొని ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యిలో బాగా వేయించుకోవాలండి. వేయించుకొని 2 స్పూన్ల షుగర్ వేసుకొని బాగా వేయించుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి హల్వా. ఓకే అండి, బీట్రూట్ హల్వా కూడా రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్స్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.